నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ 6 గ్యారెంటీల అమలుపై సమీక్ష నేడు ఏపీకి ఈసీ బృందం 3 రోజుల పర్యటన చెన్నైలో భారీ వర్షం స్కూల్కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్ కోనసీమ అల్లర్ల ఘటన 6 కేసులు ఎత్తివేత బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వసారి ఎన్నిక ఘనంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు పార్లమెంట్ ఎన్నికల్లో క్రికెటర్ ఘన విజయం బంగ్లాదేశ్ ఎంపీగా షకీబ్ అల్ హసన్ జయబేరి జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ప్రతిష్ఠ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు సోలాపూర్లో జరిగిన ఓ ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. నెల రోజుల పాలన 6 గ్యారెంటీల అమలు ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించనుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటించనుంది. సిఈసి రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు నేడు విజయవాడకు రానున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఫిర్యాదులపై సిఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో బృందం సమీక్షించనుంది. రేపు అన్ని రాజకీయ పార్టీలతో సిఈసి సమావేశమవుతారు. ఎన్నికల సన్నద్ధపై ఏపీ సిఈసి ముఖేష్ కుమార్ మీనా ఎల్లుండి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు. రేషన్ కార్డులో ఈకేవైసీని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు. సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మెషిన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు. అమలాపురంలో 2022 మే 24న జరిగిన అల్లర్ల ఘటనలకు సంబంధించి 6 కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. నిందితులపై విచారణను ఉపసంహరించుకుంది. డిసెంబర్ 20న ఉత్తర్వులు ఇవ్వగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ చేపట్టిన నిరసన అల్లర్లకు దారితీసింది. మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. 100 మంది పోలీసులకు గాయాలయ్యాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 4వసారి షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వం వహిస్తున్న అవామీ లీగ్ మెజారిటీ సాధించింది. మొత్తం 300 సీట్లకు గాను 200 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. కాగా మొత్తంగా 5వసారి హసీనా అధికారం చేపట్టనున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం వైభవంగా సాగింది. కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మల్లన్న స్వామి బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఘన విజయం సాధించారు. అధికార అవామీ లీగ్ పార్టీ తరపున మగురా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన షకీబ్ తన సమీప అభ్యర్థి కాజీ రజాల్ హుస్సేన్పై 150,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా విజయం సాధించిన షకీబ్ అంతర్జాతీయ క్రికెటర్లో కొనసాగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు.
ప్రధాన రహదారుల్లో సూర్యస్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్ను అయోధ్య బైపాస్తో కలిపే ధర్మ మార్గం రహదారికి ఇరువైపులా 40 సూర్యస్తంభాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో జరిగిన ఓ ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గాను 2 బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. ఆ ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ కూడా ఉన్నారు. హిందూ జన్ ఆక్రోష్ పేరిట జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీష్ రాణే జిహాదీలు, మసీదుల కూల్చివేత గురించి, రాజాసింగ్ లవ్ జిహాద్ గురించి అభ్యంతరకర ప్రకటనలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హెడ్లైన్ చూద్దాం. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ, 6 గ్యారంటీల అమలుపై సమీక్ష. నేడు ఏపీకి ఈసీ బృందం 3 రోజుల పర్యటన. చెన్నైలో భారీ వర్షం, స్కూల్కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్, కీలక ఆదేశాలు జారీ చేసిన సర్కార్. కోనసీమ అల్లర్ల ఘటన, 6 కేసులు ఎత్తివేత. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా, వరుసగా 4వసారి ఎన్నిక. ఘనంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం, మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. పార్లమెంట్ ఎన్నికల్లో క్రికెటర్ ఘన విజయం, బంగ్లాదేశ్ ఎంపీగా షకీబ్ అల్ హసన్ జయబేరి. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, ప్రతిష్ఠ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు, సోలాపూర్లో జరిగిన ఓ ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.